దేవుని మాటలు మనకి ఆ విషయాలన్నీ కూడా తన బిడ్డలైన వరకు మాట్లాడతాడు. అందరూ కూడా దేవుని బిడ్డలమే, కానీ ఆయన మాట వినలేని వారిగా ఉంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేమని చెప్పని ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే వినేవారిగా ఉండాలి. ఈ లోకంలో తల్లిదండ్రులకి పిల్లలు వినేవారిని ఎలా ప్రేమిస్తారు, చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే మా పెద్దోడు చాలా చక్కగా నాకు చెప్పిన మాట వింటాడు, చిన్నోడు వింటలేదని మనం ఎలా చెప్పుకుంటామో అలాగా దేవుడు కూడా మన ఎడల ఆ రీతిగానే చూస్తాడంటండి. మనం విశ్వసించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆయన మాట వినేవారుగా ఆయన బిడ్డలుగా మనం కొనసాగితే ఆయన మనం ఎక్కడా కూడా విడిచిపెట్టడు. మన ఆసుపత్రుల్లో ఈ లోకంలోనే మన బిడ్డలైన వారికి మనం ఏ రీతిగా ఇస్తామో అలాగా పరలోక దేవుడు మనకి పరలోక పరిశుద్ధత, పరలోక పట్టణాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం అది అర్థం చేసుకోవటం లేదు. ఎందుకంటే లోకానుసారంగా ఈ లోక తలంపులు కలిగి ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉండరని ఈ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అందుని బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కలిగి ఏ రీతిగా ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం ఎలా కొనసాగాలి, ఈ రోజున ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం అనేది ఆ ప్రయాసం మీరు కూడా పొందుకోవాలి. మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కొంత సమయం, ఎందుకంటే మీ పనులన్నీ మానేసుకోమంటలేదు, మీరు రోజుకి 1 గంట 2 గంటలో దేవుని కలిగి నీ ఇంట్లోకి వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి నువ్వు మోకరించి నీ తండ్రిని నువ్వు అడిగితే నీకు ఏం కావాలో ఇచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే మనం ప్రయాస దాంట్లో పడాలి. అందుకని ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అనే వాక్యాన్ని మనం వింటున్నాం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మన జీవితం ఎలాగెళ్తుంది? నా పనంతా ఇలా పెండింగ్లో ఉండిపోయింది, ఎవరు చేస్తారనుకుంటున్నారా? దేవుడు మనకి ఆయన చేసే దేవుడు ఆయనే. ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన అన్నీ కూడా మనకి ఇచ్చే దేవుడు అండి. ఆయన నిజంగా కూడా అంటున్నాడు, మీరు కాకులను చూడండి, పిచ్చుకలను చూడండి, గ్రంథాలు మీరు వింటున్నారు, వాక్యాలు వింటున్నారు, కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీరు కాకులను చూడండి, పిచ్చుకలు చూడండి, అవి ఏమైనా కొట్లు ఉన్నాయా, అవి ఏమైనా దాచుకుంటాయా, అట్లా నేను పోషించలేదా అని చెప్తున్నాడు. నన్ను కలిగి నా మాటలు మీరు దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి నా మాటల ద్వారా మీరు జీవిస్తే నేను పోషించలేనా, నా బిడ్డలుగా నేను కొనసాగించలేనా అని చెప్పని మనల్ని అడుగుతున్నాడు. మనం ఏమైనా అర్థం చేసుకోవాలండి. ప్రతి విషయంలో కూడా దేవుని బిడ్డలుగా మనం నడుస్తున్నామా? ఈ లోకానుసారమైన జీవితం జీవించకాలం అంతా కూడా ఈ రీతిగా మనం జీవించకూడదండి. ఎందుకంటే దేవుని కలిగి జీవించాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. ఆయన మనం ఎడల ఆయన ఆశించేది అదే. ఈ లోకంలో తన బిడ్డలుగా ఆయన ఏంటంటే ఈ లోకానికి ఆయన పంపించింది ఆయనే. ఆయనకి ఎరిగి ఆయన బిడ్డలుగా కొనసాగటమే ఆయనకి ఇష్టమండి. అలాంటి జీవితాలు కలిగి ఉంటే దేవుడు మన ఎడల చాలా ఈ రోజే అందరం కూడా ప్రార్థన చేద్దాం. మన ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, విశ్వాసం కలిగి చేద్దామండి, హృదయాంతరంగాలతో చేద్దాం. దేవుని కలిగి అంటే హృదయాంతరంగంలో కూడా ఏ కల్మసం ఉండకూడదండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదని అంటున్నాడు. హృదయ శుద్ధి ఉండాలి. ఈ లోకంలో ఆలోచనలు ఆశలు కలిగి ఉంటే హృదయ శుద్ధి ఉండదు. అందుకని హృదయ శుద్ధి కావాలంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాంతరంగాలతో మనం చూడాలంటే అటువంటి పరిస్థితి కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన హృదయాంతరంగాలు పరిశీలన చేసే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు అని మనం విశ్వసించాలి. విశ్వసించినామా? విశ్వసిస్తే ఆయన బిడ్డలుగా మనం కొనసాగలుగుతాం. అలా విశ్వసించాలని ఈ మాటలు మన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మైక్ ద్వారా విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా మేము ఆది నుంచి కూడా మేము క్రైస్తవులు, దేవుని మాటలు వింటున్నాం, గ్రంథం చదువుతున్నాం, అయ్యగారు మీరు చెప్తున్నారు కానీ అని అనుకోవచ్చు. కానీ చెప్తున్నారు కానీ మాట వినుట ధన్యత అంటున్నాడు, మాట వినుట ధన్యత అంటున్నాడు. మన మాట వింటున్నామో లేదో ఎవరికి వారికి హృదయాంతరంగాలతో మనం ఒక పని చేసేది. మనం ఇక్కడ ఏదన్నా తలంచుకున్నప్పుడు మా తలంపు ఏంటో పక్కవాడికి తెలియకపోవచ్చు, కానీ హృదయాంతరంగాలు చూసే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు. హృదయ శుద్ధి ఉందా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలండి. హృదయ శుద్ధి కలిగి ఆయన ఎడల మనం భయం కలిగి భక్తి కలిగి ఆయన బిడ్డలుగా కొనసాగుదాం. ఈ మాటలు మన హృదయాంతరంగాలను నింపుకునే అటు జీవితాలు కలిగి జీవిద్దాం. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.